पीछे जाना पड़ता है। तुम बैठो सामने। हाँ सामने यार तुम लोग बैठो। अभी तुम भी बैठो। हाँ सामने। ग्लोबल गुड सामने। और कुछ सपरेट है। हाँ बेबी ना कुछ नहीं। हमने कुछ हम बाहर सामने बैठ गए। आपको ऐड करा दो। ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే, అందరి ఉద్దేశాలు ఒకటే, అందరి దేవుళ్ళ నీతి కూడా ఒకటే. అందరూ కూడా ఇప్పుడు మానవ జాతిలో ఉన్నాం, మనం ఏర్పాటు చేసుకున్నాం కులాలు మతాలు అనేది. ఇప్పుడు వాళ్ళ మాటలనే ఇందాం. ఈరోజు అయ్యప్ప స్వాములు దీక్ష చేస్తున్న 41 రోజులు దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాముల కోసం వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు భిక్ష ఏర్పాటు చేసిండ్రు. వారి మాటల్లోనే మనం విందాం. ఓకే సార్. ఓకే స్వామి శరణమేప. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు అయ్యప్ప స్వాములకు అందరికీ కలిసినందుకు మా అందరికీ మా మిత్రులకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ అయ్యప్ప స్వాములు నాకు నా యొక్క అనుభవ ప్రకారం చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. ఈ చలికాలంలో 2 గంటలు 3 గంటలు కాకుండా 24 గంటలు దైవస్యంలో నిమగ్నమై దైవాన్ని ప్రార్థిస్తూ ముక్తి కోసం తప్పిస్తున్నారు. చాలా సంతోషం. ఈ భగవంతుడు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. ఈ లోకంలో దైవాన్ని మనం దైవాన్ని గుర్తుపట్టి దైవాజ్ఞ ప్రకారం జీవించుకుంటూ ముక్తి కోసం మనం తపనపడాలి. కాబట్టి రకరకాల మనుషులు రకరకాల పేర్లతో దైవాన్ని కొలుస్తారు. పానీ అన్న, వాటర్ అన్న, నీళ్ళన్న ఒకటే విధంగా దేవుడు కూడా ఒక్కడే. దేవునికి రకరకాల పేర్లతో చాలామంది పిలుస్తారు, కానీ దేవుడు ఒకడే. ఇదే మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. యజుర్వేదం, సామవేదం కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ. చాలామంది గ్రంథాలకు దూరంగా ఉండి దైవాన్ని సరిగ్గా గుర్తించక ముక్తికి దూరం అవుతున్నారు. చాలా బాధాకరం విషయం ఏంటంటే ముస్లిం ఖురాన్ చదువుతలేడు, ఒక హిందూ భగవద్గీత చదువుతలేడు. పెద్ద పెద్ద మహాజ్ఞానులు మహానవులు పెట్టినటువంటి భారతదేశం గొప్ప దేశం ఇది. ఈ దేశంలో ఇక్కడ ఈ కొంత గొప్ప దేశం అంటే ఈ దైవానికి చాలా దగ్గరగా ఇక్కడ ఋషులు మార్పులు పుట్టినటువంటి మా జన్మస్థలం గొప్ప దేశం ఇది. కాబట్టి మనమందరం దైవానికి దగ్గరగా ఉండి ముక్తిని శ్రీకృష్ణుడు మహానుభావుడు చెప్పాడు. అర్జున లక్షల్లో వెళ్ళాడు ఒక్కడు మాత్రమే ముక్తిని పొందుతున్నాడు అని చెప్పాడు. అంటే లక్షల్లో వెళ్ళాడు ఒక్కడు మాత్రమే ముక్తిని పొందుతారు. కాబట్టి ఇక్కడ మనం అందరం కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం దైవం 24 గంటలు. కాబట్టి ఎంతో అదృష్టం ఇది. దైవానికి దగ్గరగా మనమంతా దీక్ష చేస్తున్నారు. చాలా సంతోషం. ఆ దైవ అనుగ్రహం అందరు కలగాలి, ముక్తి దొరకాలి అందరికీ. ఈ నా యొక్క సలహా ఏంటంటే ఇదే, మీరందరూ సలహా ఏంటంటే మన దైవానికి దగ్గరగా 24 గంటలు దైవ సేవలో, దైవ ఆజ్ఞలో, దైవ కృప కోసం తప్పిస్తున్నారు. కాబట్టి మన కోసము, మన వాళ్ళ కోసము, మన మండలం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, అందరి కోసం మీరందరూ ఆశీర్వదిస్తూ అయ్యప్ప స్వాములు ఆ దైవానికి ప్రార్థించాలని నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి ముక్తి లభించి ప్రతి మనిషి ఏ మనిషి అయినా బాగుపడాలి. ఈరోజు గుడిసె ఉంది, ఇల్లు కావాలనుకుంటారు. ఈరోజు సైకిల్ ఉంది, బండి కావాలనుకుంటారు. ప్రతి మనిషి బాగుపడాలనుకుంటారు. అయితే నిజమైనటువంటి బాగుపడడం ఏంటంటే దైవాన్ని మనం నమ్మి ఆజ్ఞ ప్రకారం జీవించుకో, దైవ అనుగ్రహం పొంది ముక్తి లభించుకొని ఈ జీవితం సార్థకం చేసుకుంటే అందరి జన్మ ధన్యమవుతుంది. అందుకోసమే ప్రతి మనిషి తపన పడతాడు. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి మూలంగా మన ముక్తి కోసం తపన పడుతున్నారు. వాళ్ళకి అందరికీ ముక్తి లభించాలని, వాళ్ళ జన్మం ధన్యం కావాలని, మా అందరి కోసం కూడా ఆశీర్వదించాలని మరీ మీరు కోరుతున్నాను. తదాస్తు. జై హింద్. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాట్లాడతారు. స్వామి శరణం స్వామి. ఇప్పుడు మన మిత్రులు వావర్ స్వాములు మనకు గత 3 సంవత్సరాల నుంచి మనకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి మనకు భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. వాళ్ళు అనేది ఏమిటంటే సర్వమత సమ్మేళనం. అందరం మతం ఒకటి. ఏదైతే మతాలు వేరైనా మనమంతా ఒకటే, దారులు వేరైనా మార్గం ఒక్కటైన ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మన ఇంటి తరపు నుంచి కాకుండా, మన రాష్ట్రం కాకుండా, మన పట్టణం కాకుండా, మన జిల్లా కాకుండా, మన దేశం
మన దేశం, మన భారతదేశం అత్యున్నతంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ ఒక అభిమతం చాలా మంచిది. మన భారతదేశం బాగుండాలి, మన భారతదేశం గురించి కూడా మీరు దేవుణ్ణి ప్రార్థన చేయండి. మన దేశంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు కోరుకోవడం చాలా మంచిదండి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి ఇప్పుడు ముస్లిం అల్లా ట్రస్ట్ అల్లా ఇవాన్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడతారు. ముందుగా ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో 46 వార్డులో దీక్ష చేపట్టినటువంటి అయ్యప్ప స్వాములందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మా ముస్లిం సోదరులకు, అయ్యప్ప స్వాములకు అన్నదీక్ష చేసే ఒక అవకాశాన్ని మాకు కల్పించడము విధంగా మేము ఒక గొప్ప గౌరవంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాము. మా అందరి ఉద్దేశం ఒకటే మిత్రులారా, ఏంటంటే మన దేశము కొన్ని వందల మతాల, కొన్ని వేల సంస్కృతుల సమ్మేళనం. ఇది మన దేశానికే చెందిన ఒక అంటే గొప్ప అరుదైన గౌరవం. ఇది ఏ దేశంలో కానీ ఎక్కడ కానీ లేని విధంగా ఈ దేశంలో, మన భారతదేశంలో మనమందరము ఏ కులమైనా ఏ మతమైనా మనము అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఇక్కడ ఉంటూ మన ఒకరినొకరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మనము ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నాము. దానికి ఇదే గొప్ప నిదర్శనం. ఇక్కడ వావర్ స్వాములని మేము, అయ్యప్ప స్వాములుగా మా స్వాములు మేము ఈరోజు అంటే మాకు అవకాశం ఇవ్వడము, ఆ తర్వాత మేము వారికి సేవ చేసుకోవడం అనేది అవకాశం మాకు దక్కింది. మేము ఈ సందేశాన్ని భారతదేశంలో ఉన్న, యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము ఇదే విధంగా మన దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, సిక్కులు, జైనులు, బౌద్ధులు అన్ని మతాలకు సంబంధించిన మనం అందరము కలిసి ఒక చేతి వేళ్ళలాగా మనము ఐక్యంగా ఉండి మన దేశాన్ని మనము బలపరచాలని, మన దేశాన్ని ప్రపంచ పటంలోనే ఒక గొప్ప దేశంగా మనము ఎప్పుడు చేయగలమంటే మనమందరం కలిసి ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో ఇదే విధంగా మనము ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ మన పిల్లలకు, ఆ తర్వాత మన చుట్టూ ఉండే వాతావరణంలో కూడా మనం ఎక్కడ పడతామంటే మనం ఉండే పట్టణాల్లో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన వివిధ రాష్ట్రాల్లో, మన దేశవ్యాప్తంగా అందరము ఇదే సంస్కృతిని పాటిస్తూ అందరము ఇదే విధంగా ఐక్యతగా మనం ముందుకెళ్తూ మన దేశాలని బలపరచాలని నేను ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు, నిజం మీడియా సంస్థకు కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాకుండా మళ్ళీ దీక్ష ఇది కంటిన్యూగా ఈ దీక్షలో చెప్పిన నీతులు, నియమాలు కూడా ఫ్యూచర్ లో కూడా అందరు పార్టీ చేయాలి. ఈ జాతి, మానవ జాతి అనేది మనం సపరేట్ ఏర్పాటు చేసుకున్నాం అన్నారు కదా, ఇవి అయితే ఇంకో విషయం ఏంటంటే, మనము ముఖ్యంగా ఇక్కడ మన అయ్యప్ప స్వాములు చేపట్టే దీక్ష కానీ, ఆ తర్వాత మా ముస్లిం సోదరుల్లో కూడా మా చాలా మంది ముస్లిం సోదరులు జమాత్లో కూడా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సూఫీ పెద్దవాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళి అంటే మన పరివర్తనం చెందాలని, అంటే మనలో ఉన్న చెడుని, అంటే మన మత గ్రంథాలు కానీ మన పెద్దలు కానీ మనకు చెప్పేది ఏంటంటే, చెడు చూడకు, చెడు వినకు, చెడు చేయకు అని. మనము ఈ ప్రాపంచిక జీవితంలో మనము అంటే ఉంటూ మనము అబద్ధం చెప్పడము, మోసం చేయడము, అన్యాయం చేయడము, ఇలాంటి చాలా చెడులకు మనకు తెలుసో తెలియకుండా కూడా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాము. సో మన అందరి ఒక లక్ష్యం ఏంటంటే, మనం ముక్తిని పొందాలి. మనకు సృష్టించిన సృష్టికర్తను మనం ఆరాధిస్తూ సన్మార్గాన్ని పొంది మనమందరము ఆ సన్మార్గంలో నడివి మన మత గ్రంథాలు చెప్పిన విధంగా మన జీవితాన్ని నడుచుకొని మనమందరము ముక్తి పొంది స్వర్గంలో ప్రవేశించాలి. ఆ దేవుని ముక్తిని మనం పొందాలనేదే మనందరి లక్ష్యము. సో ఈ 40 రోజుల దీక్ష కానీ, ముస్లింలు వెళ్ళే జమాత్ కానీ, మనము ఈ దీక్ష విరమణ తర్వాత కూడా మనం ఏ రకంగా అయితే దీక్షలో జమాతులో మనం ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో మనం ఏవైతే దీక్షను మనం పాటిస్తామో, అదే విధంగా మనము దీక్ష విరమించిన తర్వాత కూడా మనము ఏ చెడు చేయకుండా, చెడులకు వ్యసనాలకు దూరంగా ఉండి, ఏ విధంగా అయితే మనం దీక్షలో జమాతులో అబద్ధం చెప్పడము మహా పాపము, ఒకరిని మోసం చేయొద్దు, ఒకరికి మనం కీడు కలిగించొద్దు, ఆ తర్వాత మనం మద్యపానము, ధూమపానము, వ్యభిచారము, అక్రమ ఇలాంటి చాలా చెడులకు మనం దూరంగా ఉంటూ దీక్ష చేస్తాము.
జమాత్లో కూడా అదే చెప్తారు. సో అదే విధంగా మనం దీక్ష విరమించిన తర్వాత కూడా జమాత్ నుంచి వచ్చిన ముస్లిం సోదరులు కూడా వచ్చిన తర్వాత కూడా మనం మిగతా జీవితాన్ని కూడా మనము అలాగే కొనసాగించాలనే మన పెద్దలు, మన మత గ్రంథాలు మనకు ఈ దీక్ష, ఈ 40